హాయ్ అండి. ఈరోజు మన స్వీట్ రెసిపీ బాదుషా. దీన్ని బాదుషా కూడా అంటారండి. ఇది చాలా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, తక్కువ సామాన్లతో ఎక్కువ అవుతాయి. ఇది స్వీట్ షాప్ కన్నా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకుంటే. రండి, ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇక ఒక బౌల్ తీసుకున్నాను, అందులోని 1 కప్పు మైదా వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1/4 స్పూను బేకింగ్ పౌడరు, అలాగే బేకింగ్ సోడా, ఇది తిని సోడా అండి, ఇది కొంచెం వేసుకున్నాను. వేసుకొని అందులోనే చిటికెడు ఉప్పు వేస్తే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ కాదు, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఇప్పుడు 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. అంటే 3 నుంచి 4 చెంచాలు నెయ్యి వేసుకొని ఇది మోయన్ కోసం ఇలా కలుపుకోవాలి. ఇంట్లో నెయ్యే బాగుంటుందండి, నూనె బాగుండదు మోయన్ కోసం. ఇది బాగా ముందు ఇలా గట్టిగా ఉండలా అవ్వాలి. ఇంత నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలుచగా చేసేయకూడదు, అలాగే గట్టిగా కూడా చేయకూడదు. దీన్ని బాగా పిసక్కూడదండి, మామూలుగా లైట్గానే ఇలా కలుపుకోవాలి. నొక్కకూడదు, గట్టిగాను నొక్కకుండా లైట్గా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, గ్యాస్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. అందులో 1 కప్పు పంచదార, అలాగే 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ కాదండి, 1/2 కప్పు సరిపోతాయి దీనికి నీళ్లు. పంచదార కరగాలి, మరీ తీగపాకం రావక్కర్లేదు. మంచి కలర్కి వాసనకి చిన్న కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది టోటల్ ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలంటే వేసుకోండి. అలాగే 3 యాలకులు కొంచెం దంచుకొని వేసుకున్నాను. ఇది కలుపుకోవాలి. పాకం మరీ లేత పాకం కాదు, అలానే ముదర పాకం కూడా కాదు, కొంచెం చేతికి అంటుకుంటే చాలు. మనం గులాబ్ జాములకి ఎలా చేస్తామో అలా ఉండాలి. చూడండి, పాకం అవుతున్నది. ఇగో చూడండి, ఇలా అంటే కొంచెం చిన్న అంటుకోవాలండి, ఇంకా అది అంటుకోలేదు. ఇక చూసారా, ఇలా ఉండాలి. ఇలా చిన్న తార రావాలి. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో చిన్న ఉండలు తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేసుకొని నొక్కాలి. దీన్ని నొక్కి మధ్యన కన్నం పెట్టాలి. ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ముందు రౌండ్ చేసుకోవాలి, మళ్ళీ కొంచెం నొక్కాలి. నొక్కి ఇదిగో మధ్యన కొంచెం ఇలాగా కన్నం పెట్టుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా పెట్టాలి. నాకు 1 కప్పుకి 9 అయ్యాయండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే నూనె మరీ వేడెక్కిపోకూడదు. ఇక లైట్గా వేడెక్కిందండి, నేను గ్యాస్ సిమ్ చేసాను. సిమ్ చేసి అందులో ఇది వేసేసుకోవాలి. హై మీద అస్సలు చేయకూడదు, నూనె వేడెక్కకూడదండి, కొంచెమే వేడెక్కింది. ఇగో చూడండి, ఇలా ఉంటే ఏమిటవుతుందంటే లోపల వరకు వేగుతుంది. వెంటనే కదపకూడదు, ఒక 2 సెకండ్ తర్వాత కదపాలి దీన్ని. జరా మీదకి తేరేయి. ఇప్పుడు మెల్లిగా దీన్ని పల్టీ చేయాలి. స్లో మీదే అవ్వాలండి ఇది. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇలా వేగాలి. సరే, అన్నీ గోల్డెన్ బ్రౌన్ అయిపోయేలాగా
ఇప్పుడు ఇది వెంటనే పాకంలో వేసేసుకోవాలి. ఇదిగోటండి 2 నిమిషాలు ఇటు 2 నిమిషాలు అటు ఉంచుకున్నాను పాకంలోని. ఇదిగో పాకం బాగా దీనికి పట్టేసిందండి. ఇదిగో చూడండి. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాం. సరే, 2 పక్కల పాకం బాగా పీల్చింది. ఎంతో జ్యూసీగా ఉన్నారు చూడండి. బాదుషా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద చిన్న పిస్తా ముక్కలు చిన్న చేసుకొని వేసామనుకోండి, ఆహా, ఇంకా ఎంతో ఎంతో టెంప్టింగ్గా ఉంటుందండి. ఎంతో బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా అంతే బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకున్నాను. మరి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో అండి, ఎంత గుల్లగా వచ్చాయో. ఇగో చూడండి, లోపల కూడా వేగి ఎంతో బాగా వచ్చాయండి, సాఫ్ట్గాను. ఇంట్లోనే ఎంతో వేగంగా రెడీ అయిపోతాయండి, ఎంతో టేస్టీగా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కప్పు పిండితో బోల్డ్ అవుతాయి. మరి మీరు అందరూ కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.